వారు బ్రతకడానికి ఎన్నో రకాలుగా సాయం చేశాను. ఒకప్పుడు గంజి మెతుకులు కూడా లేవు. ఇప్పుడు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని, 3 పూటల భోజనం, 3 పూటల దుస్తులు, ఒక 3 ఆహారం పెట్టే స్థితిలోనికి వారిని నడిపించాను, వారిని స్థిరపరిచాను. కానీ వారు నన్ను ఇప్పుడు సేవించట్లేదు అంటున్నాడు దేవుడు. అమ్మా, ఎవరు ఉన్నారో మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీ బ్రతుకు ఎలాగుందో, ఒకప్పుడు ఎలాంటి బ్రతుకో, ఒకప్పుడు ఎంతటి అవమానకరమైనటువంటి బ్రతుకో, ఒకప్పుడు ఎంత నిందలు పడ్డటువంటి బ్రతుకో, ఒకప్పుడు 5 వ్రేళ్ళు నీ నోటిలోనికి వెళ్ళని బ్రతుకేమో జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ స్థితి ఎలాగుందంటే 3 పూటల ఆహారాన్ని భుజిస్తూ 3 ఆహారాన్ని పెట్టే స్థితిలో ఉన్నావు. ఆ స్థితినిచ్చింది దేవుడే, ఆ ఘనతనిచ్చింది దేవుడే, అలాంటి మంచి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించింది దేవుడే. ఆ స్థితిని అనుగ్రహించిన దేవుని మరిచి ఇదిగో నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను వారికి అనుభవించడానికి ఇచ్చిన సమస్తమును వారు అనుభవిస్తున్నారు, కానీ నన్ను సేవించుట మర్చిపోయారు అంటున్నాడు.